వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 251వ భాగం 25/7/26 తొలి ఏకాదశి శుభాకాంక్షలతో స్వాగతం. ఉత్తరకాండలో ఏకాదశ సర్గ 11వ సర్గ. రావణుడు లంకను ఆక్రమించ సుమాలీవరలబ్ధాంస్తు జ్ఞాత్వా చైతన్నిశాచరాన్ ఉదతిష్టద్భయం త్యక్వా సానుగః స రసాతలాత్. రాక్షసులు వరాలు పొందినట్లు తెలుసుకొని సుమారి భయం వది అనుచరులతో కూడా రసాతలం నుండి బయటికి వచ్చారు. మారీచశ్చ ప్రహస్తశ్చ విరూపాక్షో మహోదర ఉదతిష్టం సునం సుసంరబ్ధా సచివాస్తస్య రక్షస. సుమారి మంత్రులైన మారీచుడు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మహోదరుడు కూడా మంచి ఉత్సాహంతో బయటికి వచ్చేశారు. సుమారీ సజీవై సార్ధం వృతో రాక్షస పుంగవై అభిగమ్య దశగ్రీవం పరిష్పజ్యేమబ్రవీత్. సుమారి మంత్రులైన రాక్షస శ్రేష్ఠులతో కలిసి వచ్చి దశగ్రీవుణ్ణి కౌగలించుకొని ఇలా అన్నారు: దిష్ట్యాదేవత్స సంప్రాప్తశ్చింతితోయం మనోరథ యస్త్వం త్రిభువన శ్రేష్ఠాత్ లబ్ధవాన్ వరముత్తమం. నువ్వు బ్రహ్మదేవుడి నుండి ఉత్తమమైన వరాలు పొందావు. అదృష్టవశం చేత నువ్వు కోరిన కోరిక సిద్ధించిందిరా అన్నారు. యత్కృతే చ వయం లంకాం త్యక్వా యాతః రసాతలం తద్గతం నో మహాబాహో మహద్విష్ణుకృతం భయం. మహాబాహు, విష్ణువు వల్ల ఉన్నటువంటి భయం వల్ల మనం లంక నుంచి పారిపోయి రసాతలానికి చేరాం. మళ్ళా నువ్వు బలవంతుడయ్యావు కనుక ఆ భయాలన్నీ పోయాయి. అసకృత్ భయాద్భగ్నా పరిత్యజ్య స్వమాలయాం ఆలయం విద్రుతా సహితా సర్వే ప్రవిష్టాస్మ రసాతలం. కనుక మేమందరం విష్ణువుకు భయపడి మా నివాసాన్ని వదలి కలిసి పారిపోయి రసాతలం చేర. అస్మదీయా చ లంకేయం నగరీ రాక్ష శోషిత నివేశిత తవ భ్రాత్ర ధనాధ్యక్షేణ ధీమత. ఈ లంకా నగరం మన రాక్షసులు నివసించే నగరం. దీన్ని నీ సోదరుడు బుద్ధిమంతుడైన కుబేరుడు నివాసంగా చేసుకో. యది నామాత్ర శక్యం స్యాత్ సామ్నాదానేన వానక తరసా వా మహాబాహో ప్రత్యానేతుం కృతం భవేత్. దోషరహితుడా మహాబాహు, మనము సామోపాయం చేతగా, దానం చేత కానీ బలప్రయోగం చేత మళ్ళా దాన్ని సంపాదించగలిగితే మంచి పని చేసినట్టు. త్వం చ లంకేశ్వరస్తాత భవిష్యతి న సంశయ త్వయా రాక్షసవంశోయం నిమగ్నోపి సముద్ధృత సర్వేషాం స నః ప్రభుశ్చైవ భవిష్యతి మహాబల. నాయన, నువ్వు లంకకు అధిపతి అవుతావు. మునిగిపోయిన ఈ రాక్షస వంశాన్ని నువ్వు ఉద్ధరించావు. గొప్ప బలం కల నువ్వు మా అందరికీ ఇప్పటి నుంచి ప్రభు. అథాబ్రవీద్దశగ్రీవో మాతామహముపస్థిత విత్తేషో గురురస్మాకం నార్హసే వక్తుమీదు. అప్పుడు దశగ్రీవు దగ్గరకు వచ్చిన మాతామహుడితో ఇలా అన్నాడు: కుబేరుడు మాకు పూజ్యుడు, నువ్వు అలా అనకూడదు అని. సామ్నాహి రాక్షసేంద్రేణ ప్రత్యాఖ్యాతో గరీయస ఎంచిన్నాహ తదా రక్షో జ్ఞాత్వా దశచికీర్షితం. గొప్పవాడైన రావణుడు మృదువుగానే తాను చెప్పిన మాటలు తిరస్కరించగా సుమారి ఆ సమయంలో అతని అభిప్రాయం తెలుసుకొని ఇంకేం మాట్లాడు.
కశ్చిత్వధకాలస్య వసంతం రావణం తదా ప్రహస్తః ప్రసితం వాక్యమిదమాగం సకారణ. కొంతకాలానికి అక్కడే ఉంటున్నటువంటి రావణుడితో ప్రహస్తుడు హేతుగర్భితమైన వాక్యాలను వినయంగా ఇలా అన్నాడు. దశగ్రీవ మహాబాహు నార్హసే వక్తుమీదృశం సౌభ్రాతరం నాస్తి శూరాణం శృణుచ్ఛేదం వచో మమ. మహాబాహ దశగ్రీవ, బాహు దశగ్రీవ, నువ్వు అలా పలకూడదురా. సూర్యులకు భ్రాతృ ప్రేమ అనేది ఉండకూడదు. సోదర ప్రేమ పనికిరాదు. నేను చెప్పే ఈ మాట విను. అదితిష్టతి తస్యైవ భగిన్యౌ సహితే సహ భార్యే పరమరూపిణ్యౌ కశ్యపస్య ప్రజాపతే. పరమ సౌందర్యవతులు తోబుట్టువులు అదితి దితి ఇద్దరు కూడా కశ్యప ప్రజాపతి కూతుళ్ళే కదా. అతిథి జనయామాసస్తేవాం స్త్రిభువనేశ్వర దితి స్వజనయజ్జైత్యాన్ కశ్యపస్యాత్మసంభవాన్. అదితి 3 లోకాలకు ప్రభువులై దేవతలను కంటే దితి కశ్యపుడి వల్ల రాక్షసులను దైత్యుల్ని దైత్యానాం కిల ధర్మజ్ఞ పురేయంబనవనార్ణవ స పర్వతా మహీవీర హే భవన్ ప్రభవిష్ణవ. ధర్మాలు తెలిసిన వీర, సముద్రం వస్త్రంగా గల పర్వతాలతో కూడి ఈ భూమి పూర్వం దైత్యులకు చెందిందే. ఆ దైత్యులు దీనిపై అధికారం ఉన్నవాళ్లే. నిహత్యతాంతు సమరే విష్ణునా ప్రభవిష్ణునా దేవానాం వశమానీతం త్రైలోక్యమిదమవ్యయం. సామర్థ్యశాలి అయిన విష్ణు దైత్యులను యుద్ధంలో అనంతాలైన 3 లోకాలు దేవతల వశం చేశాడు. నైతదేకో భవానేవ కరిష్యతి విపర్యయం సురాసురైరాచరితం తత్పురుష్వచూమ. సోదరుడితో విరోధం పెట్టుకోవటం అనే ఈ విపరీత కృత్యాన్ని నువ్వు ఒక్కడివే చేయలా. పూర్వం చాలామంది చేశారు. పూర్వం సురాసురుడే చేసి ఉన్నా. అంచేత నేను చెప్పినట్టు చేయరావా బేటా అన్న. ఏవ ముక్తో దశగ్రీవ ప్రహుష్టేన అంతరాత్మ చింతయిత్వా ముహూర్తం వై బాఢం ఇచ్చేవ సోబ్రవీత్. దశగ్రీవుడు ఆ మాటలు విని మనస్సులో చాలా సంతోషం. క్షణకాలం ఆలోచన, సరే నువ్వు చెప్పినట్టే చేస్తాలే అని. సతు తేనైవ హర్షేణ తస్మిన్నహని వీర్యవ వనంగతో దశగ్రీవ సహతై క్షణదాచరై. పరాక్రమవంతుడైన దశగ్రీవు ఆ ఉత్సాహంతో ఆ రోజే రాక్షసులందరినీ కలిసి వనానికి వెళ్ళి త్రికూటస్థసతుస్తదా దశగ్రీవో నిశాచ ప్రేషయామాస దౌత్యేన ప్రహస్తం వాక్యకోవిదం. రాక్షసుడైన రావణుడు త్రికూట పర్వతంపై ఉండి మాటలలో నేర్పరి అయిన ప్రహస్తుని దౌత్యం చెయ్యటానికి ప్రహస్తు శీఘ్రం గచ్చా త్వం బ్రూహి నైరుతపుంగవం వచసా మమ విత్తేశం సామపూర్వం మిదం వచః. ప్రహస్త, నువ్వు వెంటనే ధనాధిపతి నైరుతికి అధిపతి అయిన కుబేరుడితో నా మాటగా సానుపూర్వక బతిమాలుకొన్నట్టు చెప్పబయాను. ఇయం లంకాపురీ రాజన్ రాక్షసానాం మహాత్మనం త్వయా నివేశితా సౌమ్య నైతద్యుక్తం తవానక. సౌమ్యుడా కుబేరా, మహాత్ములైన రాక్షసులకు చెందిన ఈ లంకాపురంలో నువ్వు నివాసం ఏర్పరుచుకున్నావు. దోషాలు లేనివాడ, అది నీకు తగదరబ్బాయ.
తద్భవాన్యది నో హృద్య దర్యాదతుల విక్రమ వృథా భవేన్మమ ప్రీతి ధర్మశ్చైవానుపాలిత. సాటి లేని పరాక్రమం కలవాడ, అందువల్ల నువ్వు ఇప్పుడు ఈ లంక మాకు ఇచ్చేస్తే నాకు సంతోషం కలిగించిన వాడు, ధర్మాన్ని పాలించిన వాడబౌతాడు. సతుగత్వాపురీం లంకాం ఘనదేన సురక్షితం అబ్రవీత్ పరమోదారం విత్తపాలమిదం వచః. ప్రహస్తుడు కుబేరుడి చేత రక్షింపబడుతాడు. లంకా నగరానికి అతడితో చాలా ఉదారమైన వాక్యాలతో ఇలా అన్నాడు. ప్రేషితోహం తవ భ్రాత్ర దశగ్రీవేణ సూరత తత్సమీపం మహాబాహు సర్వశాస్త్రభృతాంబర. మంచి వినయం కలవాడ కుబేరా, మహాబాహు, శస్త్రధారుడు శ్రేష్ఠ, నీ సోదరుడైన దశగ్రీవుడు నన్ను నీ దగ్గర రాయబారం పంప. తచ్ఛ్రూయతాం మహాప్రాజ్ఞ సర్వశాస్త్ర విశారద వచనం మమ విత్తేశ యద్బ్రవీతి దశానన. గొప్ప బుద్ధి కలవాడ, సకల శాస్త్రాలలో పండిత, ధనాధీశ దశానుడి ఆజ్ఞ చేత నేను చెప్పే మాటలు విను. ఇయం కిలపురీ రమ్యా సుమారి ప్రముఖై పురా భుక్తపూర్వా విశాలాక్ష రాక్షసేర్భీమ విక్రమై. విశాల నేత్రాల కలవాడ, పూర్వం రమ్యమైన ఈ లంకా నగరం భయంకర పరాక్రమం గల సుమారి మొదలై రాక్షసులు ముందుగా అనుభవించారు. ఏన విజ్ఞాప్యతే సోయం సాంప్రతం విశ్రవాత్మజ తదేశాదీయతాంతాత యాచతస్తస్య సామద. అందువల్ల నాయనా కుబేరా, సామంచే యాచిస్తున్న దశగ్రీవుడు ఈ నగరం ఇవ్వడం మంచిదిరా. ఇప్పుడు నేను ఈ విషయాన్ని నీకు చెబుతున్నా. ప్రహస్తాదవి సంసృత్య దేవో వైశ్రవణో వచ ప్రత్యువాచ ప్రహస్తంతం వాక్యం వాక్యవిదాం వరః. మాటలు ఎదిగటంలో శ్రేష్ఠుడైన దేవుడైన కుబేరు ప్రహస్తుడి మాటలు విని బదులిలా దత్తా మమేయం పిత్రాదు లంకా శూన్యా నిశాచరై నివేశితా చ మే రక్షౌ దానమానాదిభిర్గుణ. ప్రహస్త, రాక్షసులెవ్వరూ లేని ఈ లంకను నాకు నా తండ్రి ఇచ్చాడయ్యా. దీన్ని నేను ప్రజలకు తగిన దాన గౌరవాదులు చేయటం ద్వారా నివాస యోగ్యం చేసుకున్నా. బ్రూహి గచ్చ గదగ్రీవం పురీ రాజ్యం జయన్మ తవాప్యేతన్న మహాబాహో భుజ్వరాజ్యమకంటక అవిభక్తం త్వయా సార్ధం రాజ్యం యచ్చాపి మే పశు. కనుక నువ్వు వెళ్ళి నీ దశగ్రీవుడితో చెప్పు, మహాబాహు, ఈ పట్టణం నా రాజ్యం, నీకు కూడా సంబంధించినవే. ఏ బాధలు లేని రాజ్యాన్ని అనుభవి. నా రాజ్యం ధనం కూడా నీతో పాటు నేను పంచుకోవాల్సిన పనిలే. ఇది మనమిద్దరం కలిసి అనుభవిద్దాం. ఏవముక్త్వా ధనాధ్యక్షో జగామపి తురంతికం అభిమాజ్య గురుం ప్రాహ రావణస్య యదీప్సితం. కుబేరుడు ఇలా చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయనకు అభివాదం చేసి రావణుడి మనస్సులో ఉన్న కోరిక చెప్పారు. ఏషతాస దశగ్రీవో దూతం ప్రేషితవాన్ మమ దీయతాం నగరీ లంకాం. లంకా పూర్వం రక్షో గణోషిత మయాత్ర యదనుష్ఠేయం తన్మమాచక్ష్వ సువ్రత. తండ్రి, ఈ దశగ్రీవుడు పూర్వం రాక్షసులు నివసించిన లంకను నాకు ఇచ్చేయమని కోరుతూ నా దగ్గరికి రాయబారం. గొప్ప నియమం కలవాడా, ఈ విషయంలో నేనేం చెయ్యాలి? బ్రహ్మర్షి స్త్రీముక్తౌసౌ విశ్రవాముని పుంగవ ప్రాంజలిం ధనదం రాగ శృణుపుత్ర మనోమపచూమ. మునిశ్రేష్ఠుడు
బ్రహ్మర్షి అయిన విశ్రవసుడు ఆ మాటలు విని తన ఎదుట అంజలి ఘటించి నిలబడి ఉన్న కుబేరుడితో ఇలా, నాయనా కుమారా, నేను చెప్పే మాట విను. దశగ్రీవో మహాబాహు ఉక్తవాన్ మమ సన్నిధౌ మయా నిర్భిచ్చితాది దాసే బహుసోక్తః సుదుర్మతి. మహాబాహువైన దశగ్రీవు ఈ విషయాన్ని నా దగ్గర చెప్పాడు రా ముందే. నేను చాలా దుష్టబుద్ధి గల వాడిని మందరించి అనేక విధాలుగా ఉద్వన్రా, అలా చెయ్యొద్దురా అని చెప్పి పంపా. నక్రోధేన మయా సూక్తో ధ్వంససేచ పునః పునః శ్రేయోభియుక్తం ధర్మ్యం చ శృణుపుత్రవచోమ. నేను కోపంతో ఇలా చేస్తే నిన్ను నశింపచేస్తానని అనేక మార్లు కూడా చెప్పానని వాడు హెచ్చరిక. శ్రేయస్కరం ధర్మసమ్మతమైన నేను చెప్తున్న మాట వినబయన. వరప్రధాన సమ్మూఢు మాన్యామాన్యం సుదుర్మతి న వేత్తి మమ శాపాచ్ ప్రకృతిం దారుణాంగతః. వరప్రధానం చేత ఏమీ తెలియని స్థితిలో ఉళ్ళెరక్కుండటమే ఉన్న చాలా దుర్మతి అయి రావణుడు. ఆ రావణుడు నా శాపం చేత కూడా దారుణ స్వభావాన్ని పొందాడు. వాడికేమీ మంచి చెడ్డలు తెలియట్లా, కిందు మీద కనప. తస్మాద్గచ్చ మహాబాహు కైలాసం ధరణీధరం నివేశజ నివాసార్థం చక్వాలంకాం సహ అనుగ్రహ. కుబేరా, అందుకని నేను చెప్తున్నా మంచి మాట విని లంక వదిలి నీ అనుచరులతో కూడా కైలాస పర్వతానికి వెళ్ళి అక్కడ నివాసం కోసం ఒక నగరం ఏర్పాటు చేసుకో, హాయిగా ఉండరా. తత్ర మందాకినీ రమ్యా నదీనాముత్తమా నది కాంచనై సూర్యశంకాశై సంపంకజై సంవృతోదక కుముదైరుత్పలైశ్చైవ అన్యైశ్చైవ సుగంధివి. కైలాస ప్రాంతంలో నదులలో ఉత్తమమైన మందాకిని నది. మందాకిని నది పక్కనే ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ దేవ. దాని జలము సూర్యుడితో సమానమై బంగారు పద్మాలతో తెల్ల కలవల నల్ల కలవల సుగంధాలైన ఇతర పుష్పాలతో నిండి ఉందిరా. ఎందుకు ఈ రుచిలో ఉంటావు, హాయిగా వెళ్ళను. తత్ర దేవాహ సగంధర్వాహ స అప్సరో కులక కిన్నర విహారశీలా సతతం రమంతే సర్వదాశ్రితా. ఎప్పుడూ విహరించే స్వభావంగా దేవత, గంధర్వుడు, అప్సర స్త్రీ, ఉరగులు, కిన్నరుడు ఎప్పుడూ ఆ ప్రాంతంలో ఉంటారు, హాయిగా క్రీడిస్తారు. నహి క్షమం తవానేన వైరం తదధనద రక్షద జానీషేయి యథానేవ లబ్ధః పరమకోవర వరం అకోవర. పరమకోవర పరమకః వరహ, గొప్పదైన వరం యథా ఎట్లు పొందబడిందో జానిషేహే, ఎరుగుదువు కదా అన్నది. కుబేరా, నువ్వు ఈ రాక్షసుడితో వైరం పెట్టుకోవడం మంచిది కాదయ్యా. వాడు గొప్ప వరాన్ని సంపాదించి కింద మీద తెలియని పరిస్థితిలో ఏవముక్తో గృహీత్వాదు తద్వచః పితృగౌరవాద్ సదారపుత్రః సామాత్యః సవాహనధనోగత. కుబేరుడు ఆ మాట తండ్రి అందు మీదన్న గౌరవం అంగీకరించి భార్యాపుత్రులతో అమాత్యులతో కలిసి వాహనాలు ధనాలు వెంట తీసుకొని కుబేర నగరానికి వెళ్ళిపోయి రహస్తోద దశగ్రీవం గత్వా వచనమబ్రవీత్ ప్రహృష్టాత్మా మహాత్మాను సహామాత్యం సహానుజం. ప్రహస్తుడు మనస్సులో సంతోషిస్తూ మంత్రులతో తమ్ములతో కూడి ఉన్న
మహాత్ముడై దశగ్రీవుడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు: శూన్యాసానగరీ లంకా తత్యక్వైనాం ధనదో గత ప్రవిశ్యతాం సహాస్మాభి స్వధర్మం తత్ర పాలయ. లంకానగరం ఇప్పుడు ఖాళీ. కుబేరుడు దాన్ని వదిలి వెళ్ళిపోయి, నువ్వు మాతో కలిసి దానిలో ప్రవేశి నీ స్వధర్మాన్ని పాలించు. ఏవ ముక్తో దశగ్రీవ ప్రహస్తేన మహాబల వివేశ నగరీం లంకాం భ్రాతృభి సబలానుగై. కనుక మహాబలశాలి అయిన దశగ్రీవు ప్రహస్తుడి మాటలు సోదరులతో, సైన్యంతో, అనుచరులతో కలిసి లంకా నగర ప్రవేశం చేసి ధనదేన పరిత్యక్తాం సువిభక్త మహాపదాం ఆరురోహస దేవారి స్వర్గం దేవాధిపో యథా. దేవతల శత్రువైన రావణ్ కుబేరుడు విడిచిపెట్టేసిన బాగా విభజింపబడిన విశాల మార్గాలుగా లంకలు దేవేంద్రుడు స్వర్గంలో ప్రవేశించినట్టు ప్రవేశం. సచాభిషిక్త క్షణదాచరైస్తదా నివేశయామాస పురీం దశానన నికామపూర్ణాచ బభూవ సా పురి నిశాచరైర్ని అబలాహ కోపమయీ. అప్పుడు ఆ దశాననుడు రాక్షసుల చేత రాజ్యంలో అభిషిక్తుడై ఆ నగరాన్ని నివాసంగా ఏర్పాటు చేసుకు. ఆ నగరం నల్లని మేఘంలాగా ఉన్న రాక్షసులతో పూర్తిగా నిండిపోయింది. ధనేశ్వరస్వధవితృవాక్య గౌరవ న్యవేశ్చయచ్చస్సి విమలే గిరౌ పురీం స్వలంకృతైర్భవన వరైర్విభూషితం పురందరః స్వరివ యథ అమరావతిం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 11వ సర్గః. అప్పుడు కుబేరుడు తండ్రి మాటల మీద గౌరవం చంద్రుడిలాగా తెల్లగా కైలాస పర్వతం మీద దేవేంద్రుడు స్వర్గంలో అమరావతిని నిర్మించిన బాగా అలంకరింపబడిన శ్రేష్టాలే భవనాలతో ప్రకాశించిన నగరాన్ని నిర్మింపచేసుకున్నాడు. 11వ సర్గ అయిపోయింది. 12వ సర్గ శూర్పణఖ వివాహం, రావణాదుల వివాహాలు, ఇంద్రజిత్తు పుట్టట, రాక్షసేంద్రో విజిక్త భ్రాతృభ్యాం సహితస్తద తతః ప్రధానం రాక్షస్యా భగిన్యా సమచింతయ. లజ్జాభిషిక్తుడైన రావణ్ సోదరులతో కలిసి సోదరి అయి శూర్పణఖ వివాహాన్ని గురించి ఆలోచించి స్వసారం కాలకేయాయ దానవేంద్రాయ రాక్షసీం దదౌ శూర్పణఖాం నామ విద్యుజ్జిహ్వాయ రాక్షస. రావణుడు సోదరి అయిన శూర్పణఖ కాలకుడి పుత్రుడైన దానవ నాయకుడే విద్యుజ్జిహుడు అనే వాడికిచ్చి వివాహం చేసి అదత్వా స్వయం రక్షో మృగయా మకటతే స్మృత తత్రాపశ్చత్తమో రామ మయం నామదితశ్రుతం. రావణ్ శూర్పణఖ వివాహం చేసిన తర్వాత వేటకై వెళ్ళగా అతనికి దితి కుమారుడై మయుడు కనపడి కన్యా సహాయం తం దృష్ట్వా దశగ్రీవో నిశాచర అపృచ్ఛత్కో భవానేకు నిర్మనుష్యం మృగేవని అనయా మృగశాపాక్ష కిమర్థం సహ తిష్టసి. రావణుడు కంజతో కూడిన అతన్ని చూసి మయుడితో ఉన్న కూతురు, నువ్వెవరు? మనుషులు కానీ మృగాలు లేని ఈ వనంలో లేని కందుల వంటి కళ్ళతో ఈమెతో ఒంటరిగా ఎందుకున్నావన్న. మయస్తదా బ్రవీద్రామ పృచ్ఛంతం తం నిశాచరం సృజతాం సర్వమాప్యాశే
యథావృత్తమిదంతా. రామా, అప్పుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్న రావణుడితో మయుడు ఇలా అన్నావు. ఇది ఎలా జరిగిందో దాన్నంతా నీకు చెప్తాను రా, విను. హేమానామాప్సరాస్తాత శృతపూర్వా యది త్వయ దైవతైర్మమ సాదత్త పౌలోమీవ సతక్రతో. నాయన, హేమ అనే అప్సర స్త్రీ ఆ పేరు వినే ఉంటా. దేవతలు ఆమెను నాకు దేవేంద్రుడికి శచీదేవిని ఇచ్చి ఇలా అన్నారు. తస్యాం సక్తమనాఖ్యాసం దశవర్షశతాన్యహం సా చ దైవత కార్యేణ త్రయోదశ సమాగతం వర్షం చతుర్దశం చైవ తతో హేమమయం పుర వజ్రవైడూర్యచిత్తం చ మాయయా నిర్మితం మయా. నేను 10,000 సంవత్సరాలు ఆమె యందు లగ్నమైన మనస్సుతో గడిపి ఆమె దేవతల పని మీద వెళ్ళి 13 సంవత్సరాలు గడిచాయి. 14వ ఏడు కూడా గడిచి అప్పుడు నేను వజ్ర వైడూర్యాల చిత్రమైన బంగారు నగరాన్ని మాయాశక్తి చేత నిర్మించాను. తత్రాహమవసమవనందీన భయాహీన సుదుఃఖిత తస్మాత్ పురాద్దుహితరం గృహీత్వావనమాగత. ఆ హేమ దగ్గర లేకపోవటం చాలా దుఃఖిస్తూ దీనుడనై ఈ నగరంలో ఉంటున్న ఈ కుమార్తెను తీసుకొని ఈ పట్టణానికి వచ్చాను. ఇయం మమాత్మజా రాజం తస్యాః కుక్షౌ వివర్ధితౌ కర్తారమనయా సార్ధం అస్య ప్రాప్తోస్మి మార్గే. ఈ హేమ పుట్టలో పెరిగిన ఈమె నా కుమార్తె, అంటే నా వల్లే పుట్టింది. ఈమెనుకు భర్తను వెతుకుదు ఆమెను కూడా తీసుకొని. కన్యాపితృత్వం దుఃఖం హి సర్వేషాం మానకాంగినం కన్యా హి ద్వే కులే నిత్యం సంశయే స్థాప్య తిష్టతి. గౌరవాన్ని కోరే ప్రతి వాళ్ళ కన్యకు తండ్రి అయి ఉండటం దుఃఖానికి కారణమే కదా. కన్య తల్లిదండ్రులు ఈ 2 వంశాలు నిత్యము సంశయ స్థితిలో ఉంచుతారు. పుత్రద్వయం సుమాప్యస్య భార్యాయాం సంబభూవ మాయావీ ప్రథమస్తాత దందుభి తనదంతర. నాకు ఈ భార్యయన్ 2 కొడుకులు పుట్టారు. మాయావి మొదటివ, రెండవ వాడు దుందుభి. ఏ వందే సర్వమాఖ్యాతం యథా తథ్యేన దృచ్చత్ త్వమిదానీం కథం తాత జానీయాం కో భవానిది. నువ్వు ప్రశ్నించావు కనుక ఈ విషయమంతా పూర్తిగా చెప్పానయ్యా. ఇప్పుడు నువ్వు ఎవరవో, ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను అడుగుతున్నా చెప్పు. ఏవముక్తంతు తద్రక్షో వినీతమిదమబ్రవీత్ అహం పౌలశ్చ తనయో దశగ్రీవశ్చ నామత మునేర్ విశ్రవోయస్తు తృతీయో బ్రాహ్మణో భవత్. మాటలు విన్న రావణ్ వినయపూర్వకంగా ఇలా అన్న, నేను పులస్త్యుడి పుత్రుడు అంటే పౌలస్త్యుడి అంటే పులస్త్యుడికి మనవడు. నా పేరు దశగిరి. నా తండ్రి అయిన విశ్రవస్ బ్రహ్మ నుండి 3వ వాడు. ఏవముక్తస్తదా రామ రాక్షసేంద్రేణ దానవ మహర్షే స్తనయం దాత్వా మయో హర్షముపాగత దాతుం దుహితరం తస్మై రోచయామాస తత్తరపై. రామా, దశగ్రీవుడి మాటలు విన్ దానవుడైన మయుడు అతడు మహర్షి కుమారుడని తెలుసుకొని సంతోషించాడు. అక్కడనే అతనికి తన కుమార్తెను ఇవ్వడానికి నిశ్చయించుకుంది. కరేణకు కరం తస్య గ్రాహయత్వా మయస్తదా ప్రహదైచేంద్రో
రాక్షసేంద్ర మిదం వచ్చ. అప్పుడు దైత్యేంద్రుడైన మయుడు రావణుడి హస్తంచే తన కుమార్తె హస్తాన్ని గ్రహింపజేసి నవ్వుతో అల్లుడితో ఇలా అన్నారు: ఇయం మమాత్మజా రాజన్ హేమయాప్సరసాదృత కన్యా మందోదరీనాం మత్సర్వం మత్స్నధ్యం ప్రతిగృహ్యతా. రాజా, ఈమె అప్సరస హేమ గర్భంలో పుట్టిన మండోదరి అని నా కుమార్తె అయిన కన్య, ఈమె పత్నిగా స్వీకరించు. బాఢమిచ్చేవతం రామ దశగ్రీవోభ్యభాషత ప్రజ్వాల్య తత్ర చైవాగ్ని అకరోత్ పాణి సంగ్రహ. రామ, దశగ్రీవుడు మయుడితో తప్పక అలాగే చేస్తానని చెప్పి అక్కడ అగ్నిని ప్రజ్వలింపజేసి వివాహం చేస్తాడు. దహితస్య మయో రామ శాపాభిజ్ఞస్తపోధన విదిత్వా తేన సాధత్ తస్య పైతామహం కుల. ఇతడు దారుణ స్వభావుడవుతాడు అని విశ్వసవసుడు రావణుడికి శాపమిచ్చినట్టు మయుడికి తెలుసు. అయినా అతన్ని పాత కులాన్ని చూసి కూతురిచ్చాడు. అమోఘాంతస్య శక్తించ ప్రదదౌ పరమాద్భుతం వరేణ తపసా లబ్ధాం జఘ్నివాన్ లక్ష్మణం మయ. అతనికి వ్యర్థం కానిది, చాలా ఆశ్చర్యకరమైంది, గొప్ప తపస్సు చేత పొందబడింది అయిన శక్తిని కూడా మయుడు ఇచ్చాడు. ఆ శక్తి చేత రావణుడు లక్ష్మణుడి మీద ప్రయోగించి మూర్ఛకొని ఏవం సకృత్వాదారయన్ వై లంకాయా ఈశ్వర ప్రభు గత్వా తు నగరీం భార్యే భ్రతృభ్యాం సముపాహరత్. సమర్థుడైన రావణుడు తాను ఆ విధంగా మయుడి కుమార్తెను వివాహం చేసుకొని నగరానికి వెళ్ళి సోదరుడిద్దరికి కూడా భార్యను తీసుకొచ్చాడు. వైరోచనస్య దౌహిత్రీం వజ్రజ్వాలీతి నామతః తాం భార్యాం కుంభకర్ణస్య రావణః సమకల్పయత్. రావణుడు వైరోచనుడి దౌహిత్రి అయిన వజ్రజ్వాల అనే అమ్మాయి కుంభకర్ణుడి భార్యని గంధర్వరాజస్య సుతాం శైలూషస్య మహాత్మనః నరసరమాం నామ ధర్మజ్ఞాం లేభే భార్యాం విభీషణ్. మహాత్ముడైన గంధర్వరాజు అయిన శైలూషుడి కుమార్తె అయిన ధర్మాలన్నీ తెలిసిన సరమ అనే ఆమెను వివాహం చేసి నీరేతు సరసో వైతు సంజజ్ఞే మానసస్య హి నరస్తదా మానసంతు వవృదే జలదాగమి. కన్య మానస సరోవర తీరంలో పుట్టి అప్పుడు వర్షాకాలంలో మానస సరస్సు వృద్ధి మానస సరోవరంలో పుట్టి. సరమ ఎక్కడ పుట్టింది? మానస సరోవరం. అంటే విభీషణుడి భార్య అక్కడ. ఆ మానస సరోవరం ఆమెతో పాటు మాత్రాతు తస్యా కన్యాయ స్నేహేనాక్రందితం వద సరో నరో మా వర్ధయస్వేత్ తతస్సా సరమాభవత్. అప్పుడు ఆ శిశు తల్లి స్నేహంతో ఓ సరస్సా పెరగకు అని పలి మానస సరోవరాన్ని పెరగద్దని. అందువల్ల ఆ కన్యకు సరమా అది అంటే పెరగవద్దు అనే పేరు వచ్చి ఏ వందే కృతధారా వైరేమిరే తత్తర రాక్షస స్వాం స్వాం భార్యాముపాదాయ గంధర్వా ఇవ నందనే. రాక్షసులు ఈ విధంగా వివాహాలు చేసుకొని తమ భార్యలు గంధర్వుడు నందనవనంలో క్రీడించి లంకలో హాయిగా ఉన్నారు.
ततो मन्दोदरीपुत्रं मेघनादमजीजनत् स एष इन्द्रजिन्नाम युष्माभिरभिभीदय కనుక కొంతకాలానికి మండా కాదు మందోదరి మేఘనాథుడనే పుత్రుణ్ణి కన్నది. అతన్ని మీరంతా ఇంద్రజిద్దంటున్నారు. జాతామత్తేనహి పురాతేన రావణసూనున రుదతాసు మహాన్ముఖో నాదో జలధరోపమః. పూర్వం రావణ కుమారుడు పుట్టగానే 7 మేఘధ్వని వంటి ధ్వని చేసి అందుకని మేఘనాథ్. జడీకృతాచసాలంక తస్యనాదేన రాఘవ పితా కశ్యాకరోన్నాం మేఘనాద ఇది స్వయం. మేఘనాథుడు కాదు, మేఘనాదం, నాదం చేసినాడు, మేఘంలాగా ధ్వని చేసినాడు. రామ అతడు చేసిన ధ్వనికి లంకా పట్టణమంతా స్తంభించి తండ్రి అతన్ని మేఘనాథుడు అని స్వయంగా నామకరణం చేశాడు. మేఘనాథుడు కాదు, నాథుడు. సోవర్ధత దారామ రావణాంతఃపురేషువై రక్ష్యమాణో వరస్త్రీభిశ్చన్నః కాష్ఠైర్వివాన మాతాపిత్రోర్మహాహర్షం జనయన్ రామ. అప్పుడు రావణపుత్రుడైన మేఘనాథుడు తల్లిదండ్రులకు సంతోషం కలిగి ఉత్తమలైన స్త్రీల సంరక్షణలు కర్రలు కప్పిన నిప్పుల రమ్యమైన రావణాంతఃపురంలో పెరిగాడు. 12వ సర్గ పూర్తయింది. 13 త్రయోదశ సర్గ. రావణుడు నిర్మింపచేసిన శయన గృహంలో కుంభకర్ణుడు పడుకోవడం, రావణుడి దురాగతాలు, కుబేరుడు దూతను పంపి అతనికి ఉపదేశించడం, రావణుడు దూతను చంపేయడం. అథ లోకేశ్వర సోత్కృష్ట తత్ర కాళేన కేనచిత్ నిద్రా సమభవత్తీవ్ర కుంభకర్ణస్య రూపిణి. కొంతకాలానికి బ్రహ్మదేవు పంపిన తీవ్రమైన నిద్ర, ఆవలింతలు మొదలైన రూపాలతో వచ్చి కుంభకర్ణుడిని ఆవహించారు. తతో భ్రాతరమాసేన కుంభకర్ణో ప్రవీద్వచ నిద్రామాం బాధతే రాజా కారయత్వమమాలయం. కనుక కుంభకర్ణుడు కూర్చొని ఉన్న సోదరుడు రావణుడితో, రాజా నన్ను నిద్ర బాధిస్తోందయ్యా, నాకు నిద్రాగృహం ఒకటి కట్టిపెట్టు అన్నారు. వినియుక్తాస్తతో రాజ్ఞ శిల్పినో విశ్వకర్మవత్ విస్తేనం యోజనం స్నిగ్ధం తతో ద్విగుణమాయనం దర్శనీయం నిరాబాధం కుంభకర్ణస్య చక్రీరే. అప్పుడు రావణుడు ఆజ్ఞాపిస్తే విశ్వకర్మ వంటి శిల్పి 1 యోజన 8 మైళ్ళ వెడల్, దానికి 2.5 లేక 3 యోజనాల పొడవును చూడటానికి అందంగా ఉండే విశాలమైన ఒక ఇంటిని కుంభకర్ణుడి కోసం నిర్మించి వాటికై కాంచనై చిత్రై స్తంభై సర్వత్ర శోభితం వైడూర్యకృత సోపాన కింకిణీ జాలకం తదా దాంతతోరణ విన్యస్తం వజ్రస్ఫటిక వేదిక మనోహరం సర్వసుఖం కారయామాస రాక్షస. రావణుడు నిర్మించిన మనోహరమై ఈ గృహంలో అన్ని సుఖాలతో ఉన్నది. స్ఫటికాలు పొదిగిన చిత్రవర్ణాలైన బంగారు స్తంభాలు అన్ని వైపులా ప్రకాశిస్తూ మెట్లు వైడూర్య మాణిక్యాలతో కట్టబడ్డాయి. అక్కడక్కడ చిరుగంటల మ్రోత, దాని ముఖద్వారంలో దంతంతో చేసిన శిల్పాలున్నాయి. అరుగులు వజ్రాలతో స్ఫటికాలతో కట్టబడి సర్వత్ర సుఖదం నిత్యం మేరో పుణ్యాం గుహామివ తత్ర నిద్రాం సమావిష్ట
కుంభకర్ణో మహాబల బాహుంజబ్దసహస్రాణి బహుంజబ్దసహస్రాణి శయానో నచ బుధ్యత్. పుణ్యమైన మేరు పర్వత గుహలా అంతటా సుఖకరమై ఆ గుహలో ప్రవేశించి మహాబలశాలి అయిన కుంభకర్ణుడు కొన్ని వేల సంవత్సరాలు అలాగే పడుకొని నిద్ర లేవలు. నిద్రాభిభూతేతు అదే కుంభకర్ణే దశానన దేవర్షి యక్షగంధర్వ సంజగ్నేహి నిరంకుశ. కుంభకర్ణుడు హాయిగా నిద్రా పరవశుడై పడుకుని ఉంటే రావణుడు అడ్డు ఆపు లేక దేవత ఋషుల యక్షుల గంధర్వులను పీడించటం మొదలుపె. ఉద్యానాని విచిత్రాన్ని నందనాదీని యాని చ తాని గత్వా సుసంస్కృద్ధో దినత్తిస్మ దశ. చాలా కోపించిన రావణుడు నందనం మొదలైన విచిత్రాలైన ఉద్యానవనాలకి అంటే అమరాపురి అక్కడ నసింహ. నదీం గజయివ క్రీడన్ వృక్షాన్ వాయురివక్షవ నగాన్ వజ్ర యువోత్కృష్టౌ విధ్వంసయతి రాక్ష. క్రీడిస్తున్న ఏనుగు నదిలో స్వైర వికారం ఎలా చేస్తూ ఎగరగొడుతున్న వాయు వృక్షాలు ఎలా లేపేస్తుంది. విడవబడిన వజ్రాయుధం పర్వతాలను ఎలా రెక్కలు కత్తిరి రావణుడు ఉద్యానాలు మొదలైన ధ్వంసం చేయటం ప్రారంభించి. కథావృత్తంతు విజ్ఞాయ దశగ్రీవం ధనేశ్వర పురానురూపం ధర్మజ్ఞం వృత్తం సంస్కృత్య జాత సౌభ్రాత దర్శనార్థం దూతం వైశ్రవణస్తద లంకాం సంప్రేషయామాస్ దశగ్రీవ చ వై హితం. అప్పుడు రావణుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని తెలిసి ధనాధిపతి అయి ధర్మవేత్త అయి కుబేరుడు తన వంశానికి తగిన ప్రబుద్ధి దృష్టిలో ఉంచుకొని దశగ్రీవుడికి హితం చెప్పడానికి ఒకసారి ఒక దూతను లంకకు సగత్వా నగరీం లంకాం మానసాద విభీషణ మానితస్థేన ధర్మేణ పృష్టశ్చాగమనం. ఆ దూత లంకా నగరం చేసి విభీషణుడి వద్దకు వెళ్ళి విభీషణుడు అతను తగి విధంగా సత్కరి వచ్చిన పని గురించి పృష్ట్వాచ కుశలం రాజ్ఞం జ్ఞాతీనాంచ విభీషణ సఖాయాం దర్శయామ తమాసీనం దశాన్. విభీషణుడు కుబేరుడు మొదలై బంధువుల కుశల వృత్తాంతాలన్నీ అడి దూత సభలో కూర్చొని ఉన్న రావణుడికి చూపించి సదృష్ట్వా తత్ర రాజాన దీప్యమానం స్వతేజస జయేతి వాచా సంపూజ్య తూష్ణిం సమభివర్తతః. ఆ దూత అక్కడ తన తేజస్సుతో ప్రజ్వలితున్న రాక్షస రాజును చూసి జయ జయ విజయీ భవాని పలికి క్షణకాలం ఆగి తంత్రోత్తమ పర్యంకి పురాస్తరణ శోభితే ఉపవిష్టం దశగ్రీవం దూతో వాక్యమభ్రవి. తర్వాత దూత్ శ్రేష్టమైన ఆస్తరణ ప్రకాశిస్తున్న ఉత్తమమై పర్యంకం మీద కూర్చొని రావణుడితో ఇలా రాజన్ వదామి తే సర్వం భ్రాత తవ యదబ్రవీ ఉభయో సదృశం వీర వృత్తస్య చ కులస్య చ. వీరుడవైన దశకంఠ రావణ మీ ఇద్దరి చరిత్ర కులానికి తగిన విధంగా నీ సోదరుడు కుబేరుడు చెప్పమని చెప్పే మాటలు సాధు పర్యాప్తమేత పత్కృత చారిత్ర సంగ్రహ సాధు ధర్మే వ్యవస్థానం త్యజతాం యది శక్యతే. మంచి నడవడికతో ఉంటే అది గొప్ప మేలు చేస్తుంది. అంచేత శక్యమైనను మధ్య ధర్మ మార్గంలో ప్రవేశించి అందులో నడువయ్యా. దుష్టం మే నందనం భగ్న ఋషయో నిగతాసుద దేవతానా సముద్యోగ స్వత్తో రాజన్మయాసు. రాక్షసరాజ నీకు భగ్నం చేశాను నందన వనాన్ని నేను చూశాను.
నువ్వు ఋషులను చంపినట్లుగా కూడా విను. నీ మూల దేవత నీ సంహారం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసి నిరాకృతశ్చ బహుశ త్వయా రాక్షసాధిక సా అపరాధోపి బాలోహి రక్షితవ్య బాంధవై. రాక్షసరాజా, నువ్వు నన్ను కూడా అనేక పర్యాయాలు నిరాకరించ. బాలుడు అపరాధం చేసిన అతన్ని బంధువులు రక్షించాలి కనుక నేను చాలా ఓపిక పట్టా. అహంతు హిమవత్పృష్టం గతో ధర్మముపాసితం రౌద్రం వ్రతం సమాస్తాయ నిజతో నిజతేంద్రియ. నేను రుద్రుడి అనుగ్రహాన్ని సంపాదించి వ్రతాన్ని అవలంబిస్తూ నియమవంతుడనై ఇంద్రియాలను నిగ్రహించుకొని ధర్మాన్ని ఉపాసిస్తూ హిమవత్ పర్వతం పైకి తత్ర దేవో మయా దృష్ట ఉమయా సహితత్ర సవ్యం చెప్ మయా దైవా తత్ర దేవ్యాం నిపాతి. అక్కడ నేను పార్వతీ అమ్మవారితో కూడివని సర్వ సమర్థుడే పరమేశ్వరుణ్ణి చూశా. దైవా వసంజ నా ఎడమ కన్ను అక్కడ ఉన్న పార్వతీదేవి మీద పడి కాన్వేషేతి మహారాజ న ఖల్వన్యేన హేతున రూపం చ అనుపమం కృత్వ రుద్రాణి తత్ర తిష్ట. రాక్షసరాజ, ఈమె ఎవరై ఉంటుందా అనే ఉద్దేశంతో నేనలా చూసి, కానీ మరొక కారణంతో పార్వతి సాటి లేని రూపం ధరించి అక్కడ కలదు. దివ్య ప్రభావే దగ్ధం స్తవ్యం సవ్యం మమేక్షణ రేణుధ్వస్తమిదో జ్యోతి పింగళత్వముపాగతం. దేవి దివ్య ప్రభావంచ నా ఎడమ కన్ను పోయి దాని కాంతి బూడిద తన్నట్టు పచ్చగా, అంటే కుబేరుడి ఎడమ కన్ను పచ్చగా ఉంటుంది. తతో హనుమద్విస్తీర్ణం గత్వా తస్య గిరేస్తడం తూష్ణీం వర్షశతాన్యస్తౌ సమాధారం మహావ్రతం. ఆ తర్వాత నేను పర్వతం మీద మరొక విశాల చర్యకు 800 ఏళ్ళు మౌనంతో మహావ్రతాన్ని చేసి సమాప్తే నియమే తస్మిన్ తత్ర దేవో మహేశ్వర తతః పిరితేన మనసా ప్రాహ వాక్యమిదం ప్రభు. అప్పుడు నియమం పూర్తయిన తర్వాత అక్కడ సమర్థుడైన మహేశ్వరుడు సంతోషించిన మనసుతో నా దగ్గరకు వచ్చిన ప్రీతోస్మి తవ ధర్మజ్ఞ తపసానేన సువ్రత మయా చైత్రద్వయం తీర్ణం త్వయా చైవ ధనాలు. ధర్మాలు తెలిసిన మంచి విషయాలు నియమాలు కలవాడా కుబేరా, నీ విషయంలో చాలా సంతోషించానయ్యా. నీ వ్రతం నేనే చేశా, ఈ వ్రతాన్ని నేను చేశా. ఇప్పుడు నువ్వు చేసావు, పూర్వం నేను చేశా. ఇప్పుడు తృతీయ పురుషో నాస్తి యశ్చరే వ్రతమీదృశి వ్రతం సుదుష్కరం చేత మయైవోత్పాదితం పుర. ఈ వ్రతం చెయ్యగల మూడవ వాడు ఇప్పటికీ ఎవడు లేడు. చేయటానికి చాలా కష్టమైన ఈ వ్రతాన్ని నేనే కనుక్కొని అందరికీ చేయించు. తత్సఖిత్వం మయా సౌమ్య రోచయత్వ ధనేశ్వర తపసా నిర్జితశ్చైవ సఖా భవ మమా నఘ. అందువల్ల ఓ కుబేర, నువ్వు నాకు స్నేహితుడు తపస్సు చేత జయింపబడిన మిత్రుడు అవుతావు. దివ్యా దగ్ధం ప్రభావే యచ్చ సవ్యం తవేక్షం కైంగల్యం యదవాప్తం హి దివ్యా రూప నిరీక్షణ ఏకాక్షి పింగళీచ్చే నామస్థాస్యది శాశ్వతం. దేవి ప్రభావంచ నీ ఎడమ కన్ను కాలిపోయి దేవి రూపం చూడటం వల్ల ఆ కన్ను పచ్చగా, అందువల్ల నీకు ఏకాక్షి పింగళి అనే పేరు స్థిరపడుతుంది. ఏవం తేన సహిత్వంచ ప్రాప్యానుజ్ఞాంచ శంకర ఆగతేన మయా చైవ సుతస్తే పాప నిశ్చయ. ఈ విధంగా శంకరుడితో స్నేహం పొంది
అతడి అనుజ్ఞ తీసుకొని వచ్చిననే నువ్వు చేస్తున్న పాపకార్యాలు విన్న తదధర్మిష్ట సంయోగాగ్నివత్త కులదూషణ కించతి వధోపాయ సస్తి సంఘై సురైస్తదా. కనుక కులానికి అపకీర్తి తెచ్చే అధర్మ కార్యాలు దూరంగా ఉండువాటి. ఋషులు దేవతలు కలిసి నిన్ను చంపడానికి ఉపాయం ఆలోచిస్తున్నా. ఏవముక్తో దశగ్రీవ కోపసమరక్తలోచన హస్తాన్ దంతాంచ సంపీడ్య వాక్యమేతదువాచ. ఆ మాటలు విన్న రాబ కోపంతో కళ్ళెర్రబడగ చేతులు పళ్ళు కొలుకుతూ ఇలా విజ్ఞాతంతే మయా దూత వాక్యం యత్వం ప్రభాషసే నైవ తమసి నైవాసో భ్రాత్రా ఏనాసి దూత, నువ్వు పలికిన మాటలు విను. నువ్వు కానీ నిన్ను పంపిన నా సోదరులు కానీ ఇంకా బతికి ఉండటానికి వీరు. ఇదం సైషమై తద్ది భరీతి ధనరక్షక మహేశ్వర సఖిత్వంతు మూఢగా శరావయతే కిల. కుబేరుడు చెప్పేది నాకు హితం కాదు వినడం. ఆ మూడు తనకు మహేశ్వరుడితో మైత్రి ఏర్పడినట్టు చెప్పుకున్నారు. నైవచ క్షమణీయం ఏతద్భాషితం యాదేతావన్మయా కాల దూతస్యతు మర్హిత నా హంతవ్యో గురుజ్యేష్ఠో మయాయమివి మన్యతే మమాయమితి మన్యతే. దూత, నీవింతవరకు మాట్లాడింది క్షమించ తగింది. నేనింతవరకు కుబేరుణ్ణి సహించడం అన్న అవ్వటం పూజ్యుడవైన నన్ను చంపడు అని నన్ను గురించి అతడు అనుకుంటున్నాడు. తస్య తదానీం సుత్వామే వాక్యమేషాకృతామది స్త్రీం లోకానపి జయిష్యామి బాహువీర్యం ఉపాశ్రిత. కానీ ఇప్పుడు వాడి మాటలు విన్నాక బాహుపరాక్రమం మూడు లోకాలు జయించాలని నిర్ణయానికి ఏతన్ముహూర్తమేవాహం తస్యైకశ్చతు వైకుదే చతురో లోకపాలాం స్థాన్ నహిష్యామి యమక్షమం. కుబేరుడు ఇలా పలికినందుకునే ఈ క్షణంతో ఆ నలుగురు లోకపాలకులు యమలోకానికి ఏవముక్తాదులంకేషు దూతం ఖడ్గేన జఘ్నివ తదో భక్షయితుం హ్యేన రాక్షసానాం దురాత్మ. రావణుడు అలా అని ఖడ్గంతో దూతను వాటిని దుష్టులైన రాక్షసులు తింటానికి చేశారు. తదకృతస్థంచయనోదరం ఆరుహ్య రావణ త్రైలోక్య విజయాకాంక్షి యయౌ యత్ర ధనేశ్వర. ఇచ్చాశే శ్రీమద్ రామాయణ ఆదికావ్యే ఉత్తరకాండే త్రయోదశ సర్గ. తర్వాత రాముడు స్వస్థీయనం చేయించుకొని రథమెక్కి మూడు లోకాలు జయించాలనే కోరికతో కుబేరుడున్న లోకానికి ముందు వెళ్ళాడు. ఇది మూడవ సర్గ సమాప్తం. రేపు 14 చతుర్దశ సర్గ రేపు ప్రారంభం.